హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదా బ్యాచిలర్స్ లేదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చికెన్ రెసిపీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ప్రొసీజర్ చాలా ఈజీ, టేస్ట్లో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. అమేజింగ్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. నేనైతే ఇక్కడ ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నా. తర్వాత మీరు ఏ బౌల్లో అయితే మీరు కుక్ చేసుకుంటారు అదే ప్యాన్లో చికెన్ తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, అలాగే మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, టమాటాలు, అలాగే కొత్తిమీర, పసుపు, గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీరా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని మొత్తం ఒకేసారి కలిపేసుకోండి. అయితే ఆనియన్స్ని బాగా క్రష్ చేసుకోండి. ఫస్ట్ క్రష్ చేసుకొని అప్పుడు చికెన్లో మొత్తం కలపండి. కలిపేటప్పుడు టేక్ కేర్ అండి, బోన్స్ హ్యాండ్స్కి గుచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చికెన్తో కలిపేటప్పుడు మాత్రం నెమ్మదిగా కలపండి, బోన్స్ గుచ్చుకుంటాయి. సో ఇలా మొత్తం మీరు చేయితో కలిపితే కొంచెం కారంకి మండుతుంది అనుకుంటే స్పూన్ తీసేసుకోండి. తీసుకొని మొత్తం పట్టేటట్టు కలుపుకొని ఇలా పక్కన తీసి పెట్టుకోండి. మీకు టైం లేదంటే వెంటనే కుక్ చేసుకోండి. టైం ఉంటే మాత్రం ఒక ½ an hour పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత డైరెక్ట్గా దాన్ని స్టవ్ పైన పెట్టేసి దాన్ని ఫ్లేమ్ని హైలో పెట్టాలండి. స్టార్టింగ్లో ఫ్లేమ్ని హైలో పెట్టి కలుపుతూ ఉండాలి. సో మళ్ళీ చెప్తున్నా, లోలో పెట్టుకోండి. ఎందుకంటే మనకి చికెన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది. మనం ఆయిల్ వేసాం, అన్నీ వేసేసాం, ఇంకా ఏమీ వేయని అవసరం లేదు. అది కుక్ దాని మట్టుగా అయిపోతుంది అనమాట. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వాటర్ అంతా దిగుతుంది. చికెన్లో ఉన్న వాటర్ అంతా దిగినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట మనకి. అప్పటి వరకు మనం అక్కడే ఉండి కుక్ చేసుకుంటూ, మరీ ఎక్కువ కలిపేయకండి, కుక్ చేసుకుంటూ ఉండాలన్నమాట చూస్తూ. ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు. సో ఒకసారి ఇలా ఆయిల్ పైకి తేలిపోయాక ఒకసారి మళ్ళీ కలుపుకొని దాంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో మీరు నార్మల్ వాటర్ కానీ వేశారంటే ముక్క గట్టిగా అయిపోతుంది. సో మీరు యాడ్ చేసే వాటర్ హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో మీకు అప్పుడు ఎంత హాట్ వాటర్ యాడ్ చేయాలి అనుకుంటే, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ హాట్ వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ కాకుండా మీకు ఫ్రైడ్ లా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ వేసేసుకోండి. మనకి ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్తోనే చికెన్ ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుందండి. అయితే టేస్ట్ అయితే మనకి ముక్కకి ఆనియన్ ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు, అన్ని ఫ్లేవరు మీకు ముక్కకు అనేది పడుతుందండి. సో మనం నార్మల్గా విడివిడిగా వండినా కూడా ఆ టేస్ట్ రాదు. ఒకసారి వండి మీరైతే చూడండి. మీకు వీడియోలో చూస్తే తెలియదు కదా టేస్ట్. మీరు ఒకసారి వండి చూడండి, మీకే తెలుస్తుంది. అన్ని ఫ్లేవర్స్ పడుతుంది. వండడం కూడా తొందరగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో ఆ వాటర్ కూడా ఇంకిపోయినంత వరకు మీకు ఫ్రైడ్ లా కావాలంటే బాగా ఫ్రై చేసుకోండి. గ్రేవీ అయితే గ్రేవీలా ఉంచండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి.